హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలానే మీరందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మీ అందరికీ కూడా నచ్చే ఒక టిప్ తోటి అలాగే అందరికీ ఇష్టమైన రెసిపీస్ అన్నమాట. ఇవి చాలా మందికి ఇష్టము, అలాగే యూత్కి బాగా ఇష్టం అన్నమాట ఇప్పుడు పిల్లలందరికీ. అదేనండి పన్నీరు ఏ కర్రీలోకైనా కానీ ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా డాబాలలో కానీ రెస్టారెంట్లో కానీ ఎక్కువ చూసేది ఏంటి, పన్నీర్ కర్రీ ఎక్కువ చూస్తున్నాము, పన్నీర్ బిర్యానీ చూస్తున్నాము. అవన్నీ కూడా మనం అన్ని వస్తువులు మన దగ్గర ఉంటాయి. మనం బిర్యానీ చేసుకోవాలంటే ఒక్క పన్నీర్ మాత్రమే మన ఇంట్లో ఉండదు. అలాంటి టైంలో మంచిగా మన ఇంట్లోనే మనం పన్నీర్ను తయారు చేసుకొని చక్కటి పన్నీర్ బిర్యానీ కానీ పన్నీర్ పులావ్ కానీ అలాగనే మనకి రోటీలోకి చక్కగా పన్నీర్ కర్రీ కానీ ఎలా చేసుకోవాలి అన్నప్పుడు మనం పన్నీర్ని ఎలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలో మంచి మంచి విషయాలు ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. మన ఇంట్లో మనము పన్నీర్ తయారు చేసుకోవాలి అంటే పాలని బాగా మరగపెట్టి పక్కన పెట్టుకోవాలి. బాగా కాగిన పాలల్లోకి మనం చక్కగా ఈ సైజు ఉన్న 2 నిమ్మకాయలను తీసుకోవాలి. అంటే నిమ్మ రసాన్ని తీసుకోవాలన్నమాట. బాగా మరిగించిన పాలల్లోకి మనం పాలు కాగబెట్టుకొని పక్కన పెట్టుకొని ఇలా 2 సైజు నిమ్మకాయలు జ్యూస్ని ఇలా తీసేసి దీంట్లోకి మనం ఇలా మొత్తం కూడా పోసినట్టయితే మనకి ఈ పాలన్నీ కూడా ఇరగటం అనేది స్టార్ట్ అవుతాయి. పాలు మనం పన్నీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి అని అంటే మనకి మంచి పాలను తీసుకొని ఇలా మనం ప్రిపేర్ చేసుకోవాలి. మనకి ముందే పాలు ఇరిగి పాడైపోతాయి కదండి, ఆ పాలతో కాదు, మంచి పాలను తీసుకొని బాగా మరిగించుకొని పక్కన పెట్టుకొని ఇలా మనం నిమ్మరసాన్ని తీసుకొని ఇందులో పోసుకున్నట్టయితే ఇది మనకి పన్నీరు కాటం అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఈ పన్నీర్ని చక్కగా మనం పన్నీర్ పులావ్ చేసుకోవచ్చు, బిర్యానీలోకి వాడుకోవచ్చు. అలాగనే మనము మేతి చామల్లోకి పన్నీర్ ముక్కలతోటి కర్రీ చేసుకోవచ్చు. ఇలా మనము దేన్నైనా కానీ ఈ పన్నీర్ను యూజ్ చేసుకొని చక్కటి రెసిపీస్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. అలాగనే ఒక మాట అండోయ్, ఇది పన్నీర్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని ఎక్కువగా స్టోర్ చేసుకోలేమన్నమాట. ఒక 2 డేస్ వరకే మనకి మంచిగా అదే ఫ్లేవర్తో ఉంటుంది. 2 డేస్ అయిపోయిన తర్వాత మాత్రం ఫ్లేవర్ అనేది మారిపోతుంది. అందుకోసం ఇలా మనము ఏదైనా కర్రీ చేసుకోవాలి అట్లా చక్కగా పన్నీర్తో గ్రేవీ కానీ పన్నీర్ తోటి పులావ్ కానీ లేదా పన్నీర్ బిర్యానీ కానీ ఏదైనా చేసుకోవాలి అనుకున్నప్పుడు ముందుగా మనం పాలని సిద్ధం చేసుకొని ఇలా కాగపెట్టుకొని ఇలా మనం అంతా కూడా ప్రిపరేషన్ అనేది చేసుకుంటే చక్కగా పాలైతే మనకి చక్కటి పన్నీర్ ముక్కలు అయితే రెడీ అయిపోతాయి. మన ఇంట్లో మనం తయారు చేసుకున్న పన్నీర్ కదా. ఇప్పుడు మనకి అంతా కూడా నీళ్ళన్నీ పైకి వచ్చేసి అంటే పాలల్లో నీళ్లు మొత్తం పైకి వచ్చేసి పన్నీర్ అనేది మనకి అడుక్కి వెళ్ళిపోతుంది. ఇది పన్నీర్ తయారీ విధానం అన్నమాట. ఇప్పుడు మనం ఒక్కసారి గంట పెట్టుకొని చూసుకుందాము. చూసారు కదా ఎంతో రుచికరంగా ఉండే, అంటే ఇది వేసి కర్రీస్ చేస్తే రుచికరంగా మారుతున్న కర్రీస్కి పన్నీర్ ప్రిపరేషన్ అనేది అయితే మనం ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని వడకట్టుకోవాలి. వడకట్టుకొని ఒక క్లాత్లోకి గట్టిగా ఒక రాయి కానీ ఏదైనా బరువైనది ఏదైనా పెట్టినట్టయితే పన్నీర్ అంతా కూడా దగ్గరికి వచ్చేసి మనకి పన్నీర్ ముక్కలుగా తయారైతాయి అనమాట. పెద్ద సైజు కానీ చిన్న సైజు కానీ మనం చేసుకోవచ్చు. ఈ నీళ్ళని వేరు చేసుకోవాలి. అలానే మర్చిపోకుండా మనం ఫస్ట్గా నిమ్మరసం యాడ్ చేసాం కాబట్టి ఆ నిమ్మరసం అంతా కూడా పులుపుని ఇందులోంచి పోనివ్వటానికి ఒక 2 టైం అనమాట మనం పన్నీర్ని అంతా వడగట్టుకున్న తర్వాత మళ్ళీ మంచి నీటితోటి శుభ్రం చేసుకోవాలి. ఒక 2 టైమ్స్, అది మర్చిపోవద్దు మీరు. ఇలా మనం క్లాత్ పెట్టేసి ఈ నీళ్ళనన్నిటినీ కూడా విడగొట్టి చూసారుగా ఫ్రెండ్స్, పన్నీర్ అంతా కూడా ఎలా మనకి తయారైపోయిందో. మనకి ఇవి లీటర్ పాలు అనమాట. లీటర్ పాలకి చక్కగా ఒక 1/2 కేజీ పన్నీర్ అయితే మనకి ఇలా ఇంట్లో తయారైపోతుంది. దీన్ని చక్కగా మనం
నలుగురికి తినే బిర్యానీలోకి ప్రిపరేషన్ అనేది చేసుకోవచ్చు. ఇలా దగ్గరగా పెట్టి దీన్ని ఇలా మడిచేసేయండి. ఇందులో ఉన్న నీళ్ళన్నీ కూడా మనకి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఇలా మంచినీళ్ళు తీసుకొచ్చుకొని వీటిని ఇలా ఒక 2 టైమ్స్ చేసి ఇలా గట్టిగా పిండండి. చూసారుగా ఫ్రెండ్స్, పన్నీరు ఎలా తయారైందో మనకి. దీని మీద మనము ఇలా దీన్ని స్ప్రెడ్ ఇట్లా సమానంగా చేసే ఇలా మనం సమానంగా చేసేసి దీని మీద బరువుని చేసేసి దీని మీద ఒక బరువుని ఇలా బరువుని అనేది మనం పెట్టుకోవాలి. నాలుగు పక్కల కూడా సమానం అనుకొని చూసారు కదా పన్నీరు ఎంత ఇలా పన్నీర్ని అంతా కూడా మనం స్టోర్ చేసుకొని మనకి కావాల్సినప్పుడు అంటే 2 డేస్లో అనమాట, మనం ఇంట్లో తయారు చేసింది 2 డేస్లో మంచిగా పన్నీర్ బిర్యానీ కానీ ఏదైనా కానీ చేసుకోవడానికి యూజ్ చేయాలి. ఇది ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి.